హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు ఇప్పటివరకే అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు వాదనలు చూస్తే మొదటి హాఫ్ ఉదయం పూట చూస్తే డిఈడి బిఈడి కేసు గురించి బాగా జనరల్ శ్రవణ్ కుమార్ గారు చక్కగా వాదించారు. తర్వాత రెండో కేసు ఒక లేడీ మహిళా న్యాయవాది కూడా దీనికి సంబంధించి ఐటమ్ నెంబర్ 12 కూడా. ఈ రెండు కేసులు ఉదయానికి సంబంధించినవి రేపటికి పోస్ట్ పడ్డాయి. కానీ మధ్యాహ్నం చూస్తే చాలా రసవత్తరంగా ఉత్కంఠగా జడ్జికే పరీక్ష అన్న చందంగా మన లాయర్లు శరత్చంద్ర గారు పక్కడ్బందీగా వాయించడం జరిగింది. అసలు ఎగ్జామ్ తేదీ ఎప్పుడు, ఎగ్జామ్ గతంలో ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహించారు, ఎంత సమయం ఇచ్చారు, మరి ఈ రోజు పరీక్ష పెట్టి ఈ రోజు రిజల్ట్ ఇచ్చి రేపు డిఎస్సి పరీక్ష అంటే ఎలా రాస్తారు, అదేవిధంగా సీటెట్కి ఎంత టైం ఇచ్చారు, మరి అదేవిధంగా గత డిఎస్సిలో ఎంత టైం ఇచ్చి ఆబ్జెక్షన్స్ ఎన్ని రోజులు తీసుకున్నారు, కీ ఎప్పుడు రిలీజ్ చేశారు, మరి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టారు, రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు అన్న చందంగా వాదనలు పూర్తిగా విద్యార్థుల వైపుగా పూర్తిగా వాదించడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రభుత్వ న్యాయవాది ఒక్క రోజు కాకుండా ఎల్లుండికి టైం అడగడం జరిగింది. కానీ ఆ లాయర్లకు అందరం కూడా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే మీరున్న ఉత్కంఠలో అటు చదవాలా, ఇటు కేసు చూసుకోవాలా, కేసు ఏం జరుగుతుంది, ఎవరిని అడగాలి, ఇలాంటి ఉత్కంఠలో ఉన్న మీకు కొంతవరకు రిలీఫ్ జరిగింది. రెండవ కేసు మధ్యాహ్నం జరిగిన కేసు పూర్తిగా పోస్ట్ పోన్ దిశగా అడుగులు తీస్తుంది. లాయర్ పకడ్బందీగా మాట్లాడడం జరిగింది. మెడికల్ నీట్ పీజీ ఎంట్రన్స్ ఎలా నిర్వహిస్తారు, ఎంత టైం ఇస్తారు, మరి ఒక దశలో విద్యార్థులు కాన్ఫిడెన్స్ కోల్పోయే పరిస్థితి. మరి మీరు అందరూ కూడా డిఎస్సి రాస్తున్నారు కదా, రాబోయే డిఎస్సి రాసుకోవచ్చు వారు, ఎందుకంటే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు రాస్తారేమో అని అనడంతో అవాక్కయ్యారు. కానీ లాయర్ అప్పుడే మరి ప్రతి సంవత్సరం నిర్వహించాలి, మరి ఫ్రెషర్స్ క్వాలిఫై కాలేదు, మరి ఒక డిఎస్సి నిర్వహించడానికి 5 సంవత్సరాలు పట్టింది, మళ్ళీ అవకాశం కోల్పోతారు. కాబట్టి వీరికి కూడా అవకాశం ఇవ్వాలి. వెంటనే ఇంత రష్గా పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏముంది? మరి వారు రిజల్ట్ చూసుకొని పరీక్ష రాయాలంటే రిజల్ట్ ఒకరోజు ముందు ప్రకటిస్తున్నారు అనడంతో ప్రభుత్వ లాయర్ మేము సమయం ఇచ్చాము, అది ఇచ్చాము అని చివరికి జడ్జి గారికి పరీక్ష పెట్టిన చందంగా అన్ని డేట్లు ఆయన బాగా క్షుణ్ణంగా పరిశీలించి 2018 డిఎస్సి ఎప్పుడు వేశారు, 2022లో టెట్ ఎప్పుడు వేశారు, పరీక్షను ఎప్పుడు నిర్వహించారు, ఆబ్జెక్షన్స్ ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు అని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ప్రభుత్వ న్యాయవాది మనకు డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి సమయం అడగడంతో మరి ఉత్కంఠగా సాగుతుంది. మరి మిత్రులారా, గతంలో కూడా పోస్టులు లేవన్నప్పుడు మీరందరూ కూడా ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు వ్యక్తం చేసి పోస్టులు పెంచుకున్నారు. మళ్ళీ పాజిటివ్గా మనం ఆలోచిస్తూనే ప్రిపరేషన్లో ఉండండి. ఎందుకంటే కేసు వాయిదా పడడం సంతోషం కాదు, పరీక్ష వాయిదా పడడం సంతోషం. కాబట్టి దయచేసి మీరు కష్టం వృధా కాదు, మీ యొక్క ఇబ్బంది వృధా కాదు, మీరు ఉత్కంఠగా ఎదురు చూస్తూనే ఖచ్చితంగా ప్రిపేర్ కండి. మీరందరూ కూడా విజయం సాధిస్తారు. మీకు చాలినంత సమయం దొరుకుతుందని ఈ వాదన ద్వారా నాకు స్పష్టమైంది. కాబట్టి అభ్యర్థులారా, ప్రిపరేషన్లో ఉండండి, నెగ్లెక్ట్ చేయకండి. మళ్ళీ ఏమైనా తాజా వార్తలు, నిజ వార్తలు ఉంటే పూర్తిగా ఇక్కడ వినడం జరిగింది. అంతా పాజిటివ్గా ఉంది, పాజిటివ్గా వస్తుందని ఆశిద్దాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రిపరేషన్లో ఉండాలి. ఆల్ ద బెస్ట్.